బావో బంగారం తిప్పుతుంటే నువ్వు మీసం. అండ్ ఇదే కాకుండా ఆగమ్మ ఆగరాదే అది కూడా అనమాట. సో వరుస హిట్స్ కొడుతూ అందరి మనసులను దోచుకున్న ఒక క్వీన్ అనమాట. అబ్బబ్బ పోరడు ఏమున్నడే గారింగుల జుట్టోడు బాగున్నడే, అబ్బబ్బ పోరడు ఏమున్నడే గారింగుల జుట్టోడు బాగున్నడే, రమ్మంటాడే వాడు పొమ్మంటాడు, గుట్టాకు రమ్మని గుంజుతాడు, అహరాను అబరాను. స్విమ్మింగ్ రాదా? నాకు రాదా. ఎంత భయపడ్డా అసలు? కొరియోగ్రాఫర్ చెప్పంగానే అన్నా చేసేస్తా అన్నా అని చెప్పా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పాట బావో బంగారం. అది ఒకసారి పాడాలా? పాడు గజాల. ఓకే 1 minute. మీరు పాడొచ్చు కదా. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయాదా సోహం. దీనికి ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేసి? దీనికి 1 day ప్రాక్టీస్. గ్రేట్. 1 day చేసినావు అంటే. డాన్స్ రాని వాళ్ళకి గగనం కదా ఇట్లాంటి స్టెప్స్ చేయాలంటే. ఎగ్జాంపుల్ నేనే. నేను ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు కూడా ఎట్లా అంటే మెలోడీ వర్షన్ లో వచ్చా. అందరు చూడంగానే అబ్బా అమ్మాయి ఎంత బాగుంది, పద్ధతిగా ఉంది, డ్రెస్సింగ్ మెలోడీకే సూట్ అయ్యిద్ది అన్నట్టే ఫిక్స్ అయిపోయారు. డాన్స్ ఆఫర్స్ రాలేదు. ఒక ఈ స్టేజ్ నుంచి ఇంత కష్టపడుతూ షూట్స్ అంటే నైట్స్ అని మార్నింగ్స్ అని అంత లాంగ్ వెళ్ళడం జర్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు సార్? కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే నేను బస్ స్టాండ్ లోనే నిద్రపోయాను. లొకేషన్కి వెళ్ళాక ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, నాకు టెన్షన్ అయింది. ఒక్కదాన్ని బస్ స్టాండ్లో లగేజ్ అక్కడ పెట్టుకొని ఇంట్లో అడిగితే లొకేషన్ రీచ్ అయిపోయా సేఫ్గా ఉన్నా అని చెప్పి బస్ స్టాండ్లోనే పడుకోకుండా నైట్ అంతా మేల్కున్నా. ఇప్పుడు నువ్వు ఇంతమంతా చేసావు కదా, ఎవరితో నీ పేరు బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? అంటే ఫస్ట్ నుంచి జనాలు బాగా ఎంకరేజ్ చేసిందంటే నాది కార్తిక్ రెడ్డిదే అక్క. ఎండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లి. ఇంత తక్కువ టైంలోనే కార్ కొన్నదా అంటే ఎంత సంపాదించిందో ఈ ఫీల్డ్ కి వచ్చి. కానీ నజర్ రియల్ అని నాకు అర్థమైంది అక్క. పెట్టిన 1 week యాక్సిడెంట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే బావో బంగారం తిప్పుతుంటే నువ్వు మీసం. వస్తే హిట్ అయింది కదా పాట. అండ్ ఇదే కాకుండా ఆగమ్మ ఆగరాదే అది కూడా అనమాట. సో వరుస హిట్స్ కొడుతూ అందరి మనసులను దోచుకున్న ఒక క్వీన్ అనమాట. ఎవరంటే లాస్య స్మైలీ. హాయ్. హాయ్ అక్క. సో వరుస హిట్స్ కొడుతూ నువ్వు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆడియన్స్ చేస్తున్న సపోర్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బట్ నీకు అంటే నార్మల్గా ఫోక్లో ఎవరు చేసినా కూడా ఎంతో కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది. బట్ నీకు ఆ నెగిటివిటీ ఎక్కువ లేదనుకుంటా. చాలా పాజిటివ్ కామెంట్స్ కదా. వచ్చినా పట్టించుకోవు. రీసెంట్గా చూసుకుంటే అరుణ్తో చేసిన సాంగ్ కదా, అబ్బబ్బ పోరడు ఏమున్నడే. సో అది ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ టైం తను ఫోక్లోకి ఎంటర్ అయ్యిండు. అవును. సడన్ గా నువ్వు చేసేసరికి అది హిట్ అయిపోయింది సాంగ్. ఎట్లా అనిపించింది? అది చాలా హ్యాపీగా ఉంది. అంటే సాంగ్ వినడానికి కూడా ఏంటంటే మంచి హైప్ ఉంది. అండ్ ఆల్సో ఇంకా పింఛన్ పిల్లడు అరుణ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇద్దరం ఆడుతూ పాడుతూ షూట్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తారు మీరు ఒక్క సాంగ్ కి? నేనైతే ఆ సాంగ్ కి ప్రాక్టీస్ ఏం చేయలేదు. ప్రాక్టీస్ చేయకుండా చేసినావా? నాకు బిఫోర్ డే షూట్ ఉండే. సో అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ 6:30 వరకు అక్కడ లొకేషన్కి వెళ్ళి ఇంకా అక్కడ మన కొరియోగ్రాఫర్ విక్కీ అని ఉన్నారు. సో అతను హీరో కూడా యాక్చువల్లీ హీరో కమ్ కొరియోగ్రాఫర్. ఆ సాంగ్కి కంపోజ్ చేశారు, నాకు ఆ మూమెంట్స్ చూపించారు. డైరెక్ట్ అక్కడే మేము షూట్ చేసేసాం. ఓకే. మరి ఇప్పుడు ఆ సాంగ్లో నీకు బాగా కనెక్ట్ అయిన లిరిక్ ఏది?
నాకా అన్ని లిరిక్స్ కనెక్ట్ అయిపోయినాయి. ఒకసారి వాడతావా పాట? నేను నుంచి ఒక 2 లైన్లు. అమ్మా, ఎందుకక్క? అంటే వినాలనుకుంటారు కదా నీ ఫ్యాన్స్. వాయిస్ అంత మంచిగా లేదు. పర్లేదు, అరే నేను అంత సపోర్ట్ చేసినప్పుడు వాయిస్ ఎట్లున్నా అడ్జస్ట్ చేసుకోగలిగే తత్వం కూడా ఉంటుంది కదా. అయ్యో. అబ్బబ్బ పోరడు ఏమున్నడే గారింగుల జుట్టోడు బాగున్నడే, అబ్బబ్బ పోరడు ఏమున్నడే గారింగుల జుట్టోడు బాగున్నడే, రమ్మంటాడే వాడు పొమ్మంటాడు, గుట్టాకు రమ్మని గుంజుతాడు, అహరాను అబరాను రాను 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 నీ ఎంట నేను రాను 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 ఓ పిల్లగా ఓ అరును. ఆయన పేరు మీద రాపించుకోవడం మొత్తం మీద పాట చాలా రీచ్ బాగా వెళ్ళింది. అంటే కొంచెం నీకు ఆగమ్మ ఆగరాది తర్వాత కొద్ది గ్యాప్ వచ్చింది, అవునవును. మళ్ళీ వరుసగా 2 హిట్లు కొట్టినావు కదా. ఆగమ్మ ఆగరాదే సాంగ్ చేసినప్పుడు చాలా డిఫరెంట్గా క్యూట్గా అట్లా చూడంగా బ్లష్ అయిపోయారు అందరు ఆ లుక్లో. అంత క్రేజ్ వచ్చింది ఆ సాంగ్ నుంచి. ఎట్లా అనిపించింది ఆ సాంగ్ చేసినప్పుడు? చాలా హ్యాపీగా అనిపించింది. దాంట్లో మాకు మెయిన్ సపోర్ట్ అంటే ఈ స్టెప్స్ మేము చేయగలిగినామంటే అది కొరియోగ్రాఫర్ వల్లనే. సో ఆ సాంగ్కి కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ అన్న, మా గురువు గారు. ఆ సాంగ్ చేసేటప్పుడు నాకు కొత్త టాస్క్, అంటే అప్పుడే నేను డాన్స్ నేర్చుకుంటున్న స్టేజ్. సో ఆ సాంగ్ నేను చేయడం, ఆ జనాల్లోకి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. నైస్. సో దాని తర్వాత నువ్వు ఒక సాంగ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి ఒక చెరువా సముద్రం తెలియదు దూకేసినావు మొత్తం మీద. ఇన్స్టా. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవాలనా? ప్రోమోకి వచ్చేది పాయింట్. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవాలనా చెప్పు? లేదక్క, లేదు. సో ఎట్లా అనిపించింది అంటే అది 53 మిలియన్ పోయింది కదా ఇన్స్టాలా. ఘోరంగా నా అకౌంట్లో హైయెస్ట్ రీచ్ అది. సో అంటే నీకు స్విమ్మింగ్ రాదా? నాకు రాదక్క. రాదు. ఎట్లా ఎంత భయపడ్డా అసలు? అంటే ఫస్ట్ టైం అనంగానే, అంటే కొరియోగ్రాఫర్ చెప్పంగానే అన్న చేసేస్తా అన్నా అని చెప్పా. అక్కడికి వెళ్ళి నించోగానే ఇదేదో అయ్యేటట్లేదే అనిపిస్తుంది, బట్ చెయ్యాలి అనిపిస్తుంది. టాస్క్ యాక్సెప్ట్ చేసేసా కదా. ఫస్ట్ టైం భయపడ్డా, సెకండ్ టైం భయపడ్డా, థర్డ్ టైం అంటే వెనక ఒక అన్నయ్యని ఉంచారు, లైక్ ఒకవేళ మునిగితే అన్న పట్టుకోవడానికి. అన్నకేమో చెప్తున్నా, అన్న జల్దీ పట్టుకో నాకు స్విమ్మింగ్ కూడా రాదు అని చెప్పి. ఆయన హైట్ కి కరెక్ట్ ఉంది. అన్న ఏమన్నారంటే, అరే నువ్వు మునగవరా నీ హైట్ ఉంది అన్నారు. అన్న నాకన్నా హైట్ ఎక్కువ కదా, నేను మునుగుతున్నా, ఇంకా అన్న వచ్చి పట్టుకున్నారు. మొత్తానికి అయితే రీల్ అందుకనే చాలా వైరల్ అయింది. అవుట్పుట్ బాగా వచ్చింది కదా. నీకు ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేయడం ఇష్టమా, లేకపోతే ఇట్లా మాస్ బీట్స్ చేయడం ఎక్కువ ఇష్టమా డీజే? అంటే ఇప్పుడు కంటిన్యూ నేను ఫోక్ లో డీజే ఇంకా ఫోక్ వర్షనే చేస్తున్నా కదా. లవ్ ఫెయిల్యూర్స్ ఇష్టం, లవ్ ఫెయిల్యూర్స్ కొన్ని చేయాలి అని అయితే ఉంది. మరి నీకు ఇట్లా డీలో ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు కదా, మరి నువ్వు వెళ్ళాలనుకోలేవా? లైక్ ఆఫర్ వస్తే వెళ్దామనే ఉంది, బట్ చూడాలి ఇంకా. నువ్వు కూడా వెళ్తే మేము కూడా చూడాలనుకుంటున్నాం డీలో. థ్యాంక్ యూ. చాలా మంది వెళ్ళారు కదా. అవునవును. ఇప్పుడు నువ్వు ఆ సాంగ్ లో చాలా బాగా అనిపించింది కాబట్టి అప్పుడే అనుకున్నాం మేము పోతే బాగుండేది అని. అవునవును. లైక్ నాకు అంత సర్కిల్ తెలీదు అటు సైడ్. అంటే నువ్వు ఎక్కువ ర్యాప్ మెయింటైన్ చేయవేమో, అంటే ఈ ఫోక్ లో లైట్గా అట్లా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పాట బావో బంగారం, అది ఒకసారి పాడాలి. పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయాదా సోహం. చాలా నైస్. థ్యాంక్ యూ. సో దీనికి ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేసారు? దీనికి 1 డే ప్రాక్టీస్. 1 డే ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడైనా స్టెప్ రాదు, చాలా టఫ్ అనిపిస్తుంది, అట్లాంటివి ఎప్పుడన్నా ఫేస్ చేసినావా? లేదు, ఏదైనా ఛాలెంజ్ గా తీసుకొని గ్రేట్ చేసుకున్నా. 1 డేలో చేసినావు అంటే డాన్స్ రాని వాళ్ళకి గగనం కదా ఇట్లాంటి స్టెప్స్ చేయాలంటే. ఎగ్జాంపుల్ నేనే, సెల్ఫ్ ఎగ్జాంపుల్స్ అన్ని. అంతే. ఫస్ట్ నాకు రాదక్క, చెయ్యలేను అంటే. ఫస్ట్ నేను ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు కూడా ఎట్లా అంటే మెలోడీ వర్షన్ లో వచ్చా. అందరు చూడంగానే అబ్బా అమ్మాయి ఎంత బాగుంది, పద్ధతిగా ఉంది, డ్రెస్సింగ్ మెలోడీకే సూట్ అయ్యిద్ది అన్నట్టే ఫిక్స్ అయిపోయారు. డాన్స్ ఆఫర్స్ రాలేదు. తర్వాత ఏమైందంటే ఇంకా మా గురువు, నా ఫస్ట్ గురువు ఆది అన్నయ్య అని ఉన్నారు, కొరియోగ్రాఫర్, మూవీ కొరియోగ్రాఫర్ యాక్చువల్ అన్నయ్య. అన్న వాళ్ళతో ఒక సాంగ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే తను చేస్తుందా లేదా, కాకపోతే అమ్మాయిని డాన్స్లో దింపితే క్లాస్ మాస్ మిక్స్ చేసి మనం చేపిద్దాం అని ఒక థాట్తో నన్ను తీసుకున్నారు. అదే ఫస్ట్ టైం నాకు మా అన్నతో మీట్ అవ్వడం, ఆది అన్నతో. అక్కడికి వెళ్ళాక 1 డే
ప్రాక్టీస్ చేయగా నువ్వు డాన్స్ చేస్తున్నావు కదా మరి ఎందుకు చేస్తాలే అంటే అవకాశాలు రావాలి కదన్నా, అంటే నువ్వు చేయగలుగుతావు అని నన్ను ఫస్ట్ మోటివేట్ చేశారు. ఆ సాంగ్ రిలీజ్ అయింది బులుగు సొక్క అని, చాలా బాగుంటది సినిమాటిక్ సాంగ్, టీమ్ అంతా మూవీ టీమ్. అండ్ తర్వాత మా ఇంకొక గురువు గారు ఈ ఫోక్ లో నన్ను ముందుకు తీసుకొచ్చిన మా అన్నయ్య శేఖర్ వైరస్ అన్నయ్య, ఇన్స్టాగ్రామ్ పిల్ల అని ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ లో నేను చిన్న చిన్న మూమెంట్స్ చేసా. అన్నయ్యకి అది నచ్చింది, నువ్వు చేస్తున్నావు కదా అంటే నాకు అంటే ఎక్కువ మెలోడీ వర్షన్ చూస్తున్నారన్నా అని చెప్పంగానే సరే ప్లాన్ చేద్దాం అన్నారు. సమ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అడుగుతారు కదా ఇంకా ఇట్లా వీళ్ళని పెడదాం వాళ్ళని పెడదాం అని, ఇంకా అన్న అట్లా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే మెల్లగా అన్న మోటివేట్ చేయడంతో ఏంటంటే డ్యాన్స్ రాని నాకు ఇప్పుడు నేను ఇక్కడ డ్యాన్స్ చేయగలుగుతున్నా అంటే ఫస్ట్ నేను మా ఇద్దరు అన్నలకే థ్యాంక్స్ చెప్పుకుంటా. అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను, లేకపోతే రాలేకపోతుండే. ఓకే, అయితే నువ్వు డాన్సర్ కాదు, కాకపోయినా డాన్స్ ఇంత బాగా చేస్తున్నావు అంటే హౌ ఇట్స్ పాసిబుల్ అసలు? డెడికేషన్, వాళ్ళ సపోర్ట్. ఓకే, అంటే స్టార్టింగ్ నువ్వు డాన్స్ రాకపోయినా ఏమైనా ప్రాక్టీస్ చేసిన సాంగ్స్ ఉన్నాయా బిఫోర్? లేదక్క, లేదు, నేర్చుకున్నాకనే దిగినావు మొత్తం మీద డైరెక్ట్ షూట్ లోనే ప్రాక్టీస్ అట్లానే నేర్చేసుకున్నా. ఓకే, స్టార్టింగ్ రెమ్యునరేషన్ ఎంత నీది నువ్వు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు? దైవ రహస్యం. దైవ రహస్యం చెప్పకూడదు అనమాట అది, బట్ అందరితో కంపేర్ చేస్తే తను తక్కువ తీసుకుంటుంది. నాకు ఈ విషయంలో అంటే ఒక ఈ స్టేజ్ నుంచి ఇంత కష్టపడుతూ షూట్స్ అంటే నైట్స్ అని మార్నింగ్స్ అని అంత లాంగ్ వెళ్ళడం జర్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అసలు? అలవాటు అయిపోయింది. ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది, జర్నీ చేసి అక్కడికి వెళ్ళేసరికి షూట్ చేయాలంటే టైర్డ్ అయిపోతున్నా. తర్వాత ఏంటంటే ఇంకా అదొక హ్యాబిట్ అయిపోయింది, ఒక ప్యాషన్ అయిపోవడం వల్ల ఏంటంటే లొకేషన్కి వెళ్తామా ఆ గ్యాప్లో రెస్ట్ తీసుకుంటా, సాంగ్ వింటా, లొకేషన్కి వెళ్ళంగానే ఇంకా అదే యాక్టివ్నెస్లో షూట్ చేసుకుంటాం, ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. ఓకే, మరి నీకు ఇప్పుడు నార్మల్గా సాంగ్స్ అంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ సారీ కానీ శారీస్ కానీ ఇవే ఉంటాయి, మరి నీకే కాస్ట్యూమ్స్ ఎక్కువ ఇష్టం? అంటే లైక్ ట్రెడిషనల్ పరంగా అయితే డ్రెస్సెస్ మోర్ కంఫర్టబుల్, శారీస్ డ్రెస్సెస్. ఓకే, ఇంకా వెస్టర్న్ అంటే జీన్స్ బాగా ఎక్కువ నీకు అవే ఇష్టం అనుకుంటా కదా? అంటే లైక్ చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ అలవాటైన కాస్ట్యూమ్స్ కదా జీన్స్ అవన్నీ, ఇంకా ఫీల్డ్కి దేనికి తగ్గట్టు దానికి ఏ సిచ్యువేషన్ తగ్గట్టు అట్లా వేసుకుంటా. ఓకే, అసలు నువ్వు అంటే నిన్ను చూస్తేనేమో నార్మల్గా సినిమా సైడ్ వెళ్ళొచ్చి అమ్మాయి అనేటట్టు ఉంటావు, కానీ సడన్గా నువ్వు ఫోక్కి షిఫ్ట్ అయిపోయావు. ఎందుకట్లా? అంటే మూవీ సైడ్ ఆఫర్స్ రాలేకన్నా లేకపోతే ఫోక్ ఎక్కువ నచ్చిందా? అంటే నేను స్టార్టింగ్ రావడమే ఫోక్ వచ్చాను అక్క, ఇన్ కేస్ మూవీ సైడ్ ఉంటే అటే ఉండేదాన్నేమో, బట్ ఫోక్ నాకు ఒక మదర్, నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే ఫోకే కాబట్టి ఇప్పటికీ నేను ఫోక్ వదులుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం మూవీ ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నా, ఇది చేసుకుంటున్నా, రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళి ఇట్లా ఒక్కదాన్ని వెళ్తావా జర్నీస్ ఏమైనా ఉంటే? అంటే లేదు, నాతో అసిస్టెంట్ మేకప్ మ్యాన్ ఇద్దరు ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు తీసుకున్న రెవెన్యూలో వాళ్ళకి కూడా ఇచ్చేయాలి? లేదంటే ఇప్పుడు లైక్ హీరో హీరోయిన్ ఇద్దరం ఉంటాం కదా, సో ప్రొడ్యూసర్స్తో ముందుగా మాట్లాడేసుకుంటాం, మేకప్ మ్యాన్ వస్తారు ఇద్దరికే ఇస్తారని చెప్పి వాళ్ళు సర్టెన్ పేమెంట్ మాట్లాడుకున్నాక తన పేమెంట్ మేకప్ పేమెంట్ ప్రొడ్యూసర్ ఇచ్చుకుంటారు, నాతో వచ్చే అసిస్టెంట్కి నేనే పే చేసుకుంటూ. అయినా నీకు ఇక రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి ఓకే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక తోడు ఉంటే బెస్ట్లే. అవునవును, అంటే లగేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, సో సేఫ్టీ ఉంటుంది. ఎట్లా అంటే జర్నీ ఎట్లా చేస్తున్నావు? బస్సెసా లేకపోతే? బస్సే. గుర్తుపడతలేరా బస్సులో ఎవరు? నేను లైక్ మాస్క్ వేసుకొని తిరుగుతాం కదా, సమ్ టైమ్స్ మాస్క్ వేసుకోను, అదే టైంలో ఎవరొకరు గుర్తుపట్టేస్తూ ఉంటారు. నువ్వు మాస్క్ పెట్టుకున్నా కూడా గుర్తుపట్టలేరా? ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకున్నా కూడా అప్పుడప్పుడు గుర్తుపడతారు. సో అప్పుడు ఎట్లా అనిపించింది? అరే పెట్టుకున్నా గుర్తుపడతారు బాబు అని. అంటే లైక్ హ్యాపీగా అనిపించింది, అంటే జనాలకి మన సాంగ్స్ వెళ్తున్నాయి, అదొకటి నాకు చాలా హ్యాపీ మూమెంట్. ఇప్పుడు నువ్వు చేసిన ఈ 3 songs ఇప్పుడు హిట్లో ఉన్నాయి బాగా, అంటే ఈ పేర్లు చెప్తే నేను గుర్తుపట్టేశారు కాబట్టి ఈ మూవీలలో నీకు ఎక్కువ ఏ పాట ఇష్టం? అమ్మో, అది చాలా కష్టమైన టాస్క్ అక్క. అంటే ఏ సాంగ్ అయినా కూడా నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఇష్టంగా చేసుకుంటే వెళ్ళిపోతా, ప్రతిదీ నా ఫేవరెట్ సాంగ్. ఓకే, అంటే కొంతమంది సాంగ్స్ పంపించినప్పుడు ఈ సాంగ్ మంచిగా ఉంటేనే చేస్తా, లేకపోతే చెయ్యను, ఇది నాకు నచ్చలేదు, లేకపోతే సాంగ్ బాగాలేకపోతే ఎక్కువ మనీ డిమాండ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తారు, ఉన్నారు కొంతమంది అట్లా. సో నువ్వు అట్లా ఎప్పుడైనా చేసినావా?
లేదు లేదు, అంటే లైక్ డేట్స్ చూసుకుంటా, పాట బాగున్నా బాగోకపోయినా ఒకసారి వింటా, 1-2 సార్లు. డబల్ మీనింగ్ ఉంటే చెయ్యను. లైక్ ఇప్పుడు మంచిగా ఉన్నా, కొంచెం మాస్ ఉన్నా విని ఓకే అన్న చేద్దాం, మీరు డేట్స్ చెప్పేసేయండి అని చెప్పి కొంచెం నా డేట్స్కి ఇప్పుడు దాకా ఇక్కడ దాకా ఉన్నా అంటే ప్రతి ఒక్కరు పాపం నా డేట్స్కి అనుకూలంగానే పెట్టుకున్న వాళ్ళే ఉన్నారు షూట్స్. అందులో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అంటే వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది, అన్న వాళ్ళ సపోర్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంతమంతా చేసావు కదా, ఎవరితో నీ పేరు బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? మెయిల్ లీడ్స్లోనా? నీతో చేసిన అబ్బాయిల్లో స్టార్టింగ్ నుంచి అందరూ మంచిగానే. ఒక్కరి పేరు చెప్పాలి నేను ఎక్స్పెక్ట్ చేసిన. అంటే ఫస్ట్ నుంచి జనాలు బాగా ఎంకరేజ్ చేసింది అంటే నాది కార్తిక్ రెడ్డిదే అక్క. ఓకే, స్టార్టింగ్ నిండు పున్నమి వేళ సాంగ్ చేసాం కదా, ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక కంటిన్యూ మా ఇద్దరు పేరు చాలా డిమాండ్ చేశారు. తర్వాత కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళతో కూడా మనం వర్క్ చేయాలి కాబట్టి సో అందరి పేరుతో చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, నువ్వు ఎక్కువ ఎలాంటి సాంగ్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తావు? నీకు నచ్చుతాయి అంటే బోనాల సాంగ్స్ ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్ ఉంటాయి, ఫోక్ ఉంటాయి, ఇట్లాంటి మెలోడీస్ ఉంటాయి. సో అందులో నీకు ఎక్కువ? నాకు ఎక్కువ మెలోడీ అండ్ మాస్. మెలోడీ అండ్ మాస్. ఓకే, బోనాల సాంగ్స్ చేసినావు ఈసారి? ఈ ఇయర్ చేయలేదు, యాక్చువల్లీ మూవీ అగ్రిమెంట్ లో ఉన్నా. ఓకే, ఓ మూవీ చేస్తున్నావా? నైస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో చేయలేవు, బట్ నీకు బాగా నచ్చుతుందేమో కదా డివోషన్? అంటే ఈసారి చేద్దాం అనుకున్నా కూడా ఏంటంటే అగ్రిమెంట్ మనం బ్రేక్ చేయలేము. సో ఒక్క రీజన్ ఏంటంటే డేట్స్ కూడా మళ్ళీ నాకు సెట్ అవ్వలేదు, దాంతో వదులుకోవాల్సి వచ్చింది. ఆ సాంగ్స్ బాగా హిట్ అయినాయి జనాల్లో, సర్లే ఎవరో ఒకళ్ళు హిట్ అయ్యారు కదా అని ఇంకా నేను కూడా హ్యాపీగా తీసుకున్నా. ఇప్పుడు నువ్వు మూవీ అగ్రిమెంట్ చేసి సడన్ గా నువ్వు ఫోక్ లో కనబడకపోతే నీ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? ఏ లేదక్క, అది వదులుకొని ఇది వదులుకోను, అంతేనా? మేనేజ్ చేస్తాను. ఓకే, ఎప్పుడైనా ఎక్కడికన్నా నువ్వు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడంటే నువ్వు అసిస్టెంట్ని పెట్టుకున్నావు, నాకు తెలిసి స్టార్టింగ్లో పెట్టుకుని ఉండవు కదా, అప్పుడు నువ్వు ఒక్కదాన్ని వెళ్తుండేనా? అప్పుడు భయపడలేవా ఎప్పుడు ఏ రోజు జర్నీ ఎక్కువ ఉన్నప్పుడు? భయపడ్డా, చాలా అంటే చాలా భయపడ్డా. బట్ ఏంటంటే నా లగేజ్ నేనే మోసుకునేదాన్ని, ఒకరి మీద డిపెండ్ అయ్యేదాన్ని కాదు. ఇప్పుడంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ అట్లా ఇట్లా అయ్యి అండ్ రెగ్యులర్ షూట్స్ ఉంటున్నాయి కదా, టైర్డ్ అయిపోతున్నా అని తమ్ముని పెట్టుకున్నా అసిస్టెంట్గా. స్టార్టింగ్ నా లగేజ్ నేనే మోస్తా, ఒక్కదాన్నే జర్నీ చేస్తా, నైట్ 2-3 అవుతుంది ఒక్కొక్కసారి బస్ జర్నీస్. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే నేను బస్ స్టాండ్లోనే నిద్రపోయాను. అంటే లైక్ ఛానల్ వాళ్ళు సడన్గా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్టార్టింగ్లో మనకు అంత లైక్ సీనియారిటీస్ ఏం లేవు, మన స్టార్టప్ కదా. ఫోన్ లొకేషన్కి వెళ్ళాక ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, నాకు టెన్షన్ అయింది. ఒక్కదాన్ని బస్ స్టాండ్లో లగేజ్ అక్కడ పెట్టుకొని ఇంట్లో అడిగితే లొకేషన్ రీచ్ అయిపోయా, సేఫ్గా ఉన్నా అని చెప్పి బస్ స్టాండ్లోనే పడుకోకుండా నైట్ అంతా మేల్కున్నా. మార్నింగ్ ఛానల్ వాళ్ళు కాల్ చేస్తే నేను వెళ్ళిపోతున్నానండి, మీరు ఇలా చేస్తారు అనుకోలేదంటే రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ షూట్కి పిలిపించుకున్నారు. నైట్ అంతా వేస్టా? ఒక్కదానిలో ఉన్నావు బస్ స్టాండ్లో? అంటే ఎవరెవరో సమ్ ఆంటీ వాళ్ళు అక్కడ పడుకోండే అదే ఉంటే ప్లాట్ఫామ్ మీద పడుకోన్నారు. కొంచెం భయం వేసింది, బట్ ఫోన్ చూసుకుంటూ డేర్గా అట్లనే కూర్చున్నా. ఇంకా గ్రేట్, నువ్వు అసలు అంత డేర్ చేసినావు అంటే నువ్వు చెప్తుంటేనే మాకు ఎట్లా అనిపిస్తుంది. స్టార్టింగ్ ఇక్కడ దాకా వచ్చామంటే ఎన్నో స్ట్రగుల్స్తోనే వస్తాం.